నేను మీకు ఈరోజు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేస్తారో చెప్తాను. ట్రంప్ మన ఇండియాకు వచ్చినప్పుడు మోదీ గారు హిందీలో స్పీచ్ ఇచ్చారు. బట్ ట్రంప్కి హిందీ రాదు. సో అర్థం అవడదు కాబట్టి ట్రాన్స్లేటర్ యూజ్ చేసి రియల్ టైంలో కన్వర్ట్ చేసి చెప్పినప్పుడు ట్రంప్కి అర్థమైంది. సేమ్ ఇలాగే మనం మాట్లాడే భాష కంప్యూటర్కి అర్థం అవ్వదు. కంప్యూటర్ అర్థం చేసుకునే భాష జీరోస్ అండ్ వన్స్. ఇది మనకు చాలా కష్టం. కాబట్టి మనకి అర్థమయ్యే లాంగ్వేజెస్ క్రియేట్ చేశారు. సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్. ఈ లాంగ్వేజెస్ మనం రాసిన కోడ్ని జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేసి కంప్యూటర్కి చెప్తున్నప్పుడు అర్థం అవుతుంది. ఇలా మనం కంప్యూటర్ని కంట్రోల్ చేసి యాప్స్, సాఫ్ట్వేర్స్, వెబ్సైట్స్, గేమ్స్ ఎలా చాలా వర్క్ చేపించుకోవచ్చు. తెలుసుకున్నాం ఈ వీడియోలో. అసలు అన్ని లాంగ్వేజెస్ ఎందుకు? హ్యామర్తో స్క్రూ టైట్ చేయలేం, స్క్రూ డ్రైవర్ కావాలి. సేమ్ వే వెబ్ డెవలప్మెంట్కి జావా స్క్రిప్ట్, డేటా అనాలిసిస్కి పైథాన్, సిస్టమ్ ప్రోగ్రామింగ్కి సి, ఎంటర్ప్రైజ్ యాప్స్కి జావా. ఎవ్రీ లాంగ్వేజ్ స్పెసిఫిక్ పర్పస్ కోసం డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని లెవెల్స్గా సెగ్రిగేట్ చేస్తే లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్కి ఈజీ టు రీడ్ బట్ హ్యూమన్స్కి హార్డ్. అండ్ ఈ లాంగ్వేజెస్తో ఈజీగా హార్డ్వేర్ని కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అసెంబ్లీ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్. ఈ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్కి మీడియం టు రీడ్, ఆల్సో హ్యూమన్స్కి మీడియం టు రీడ్. అండ్ ఈ లాంగ్వేజెస్తో మీడియంగా హార్డ్వేర్ని కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ సి. హై లెవెల్. ఈ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్కి హార్డ్ టు రీడ్ బట్ హ్యూమన్స్కి ఈజీ. అండ్ ఈ లాంగ్వేజెస్తో హార్డ్వేర్ని కంట్రోల్ చేయలేము. ఎగ్జాంపుల్ జావా, పైథాన్. ఈ రోజు నుంచి జావా లాంగ్వేజ్ నేర్చుకుందాం. బికాజ్ జావా మీద జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. జావా బేస్ చేసుకొని అమెజాన్ బ్యాక్ ఎండ్, ఫ్లిప్కార్ట్ బ్యాక్ ఎండ్, లింక్డ్ఇన్ ఇలా చాలా. జావా ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ యూస్ టు బిల్డ్ వెబ్ యాప్స్, మొబైల్ అప్లికేషన్స్ ఎక్సెట్రా. జావా డెవలప్ చేసింది జేమ్స్ గాస్లింగ్ ఇన్ 1990s. జావా ఫీచర్స్. 1. జావా ఈజ్ సెక్యూర్. అందుకే బ్యాంక్స్ అండ్ బిగ్ కంపెనీ సాఫ్ట్వేర్స్ జావాని బేస్ చేసుకొని డెవలప్ చేశారు. 2. జావా ఈజ్ రోబస్ట్. అంటే స్ట్రాంగ్ అండ్ స్టేబుల్. సో ప్రోగ్రామ్ క్రాష్ ఛాన్సెస్ తక్కువ. 3. జావా ఈజ్ మల్టీ థ్రెడెడ్. మీన్స్ మల్టిపుల్ టాస్క్స్ సేమ్ టైంలో రన్ చేయొచ్చు. 4. జావా ఈజ్ ఓఓపి బేస్డ్ లాంగ్వేజ్. మీన్స్ జావాలో కోడ్ అవుట్ సైడ్ క్లాస్లో రాయలేం. 5. జావా ఈజ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అంటే రైట్ వన్స్, రన్ ఎనీవేర్. ఇది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇది గైస్, ఈరోజు జావా ఫీచర్స్ నేర్చున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త విషయాలు నేర్చుకున్నాం. లాస్ట్ వీడియోలో జావా అంటే ఏంటి అండ్ జావా ఫీచర్స్ నేర్చున్నాం. ఈ వీడియోలో జావా లాంగ్వేజ్ మనం రాసిన కోడ్ని జీరోస్ అండ్ వన్స్గా ఎలా కన్వర్ట్ చేసి రన్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం రాసిన కోడ్ని సోర్స్ కోడ్ అని పిలుస్తారు. అండ్ సోర్స్ కోడ్ని .java అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఈ సోర్స్ కోడ్ని జావా కంపైలర్ బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా .java ప్లేస్లో .class అని వస్తుంది. మీన్స్ బైట్ కోడ్గా కన్వర్ట్ అయింది. అండ్ ఈ బైట్ కోడ్ని జావా వర్చువల్ మెషీన్ జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది ఎప్పుడు. ఫైనలీ ఈ మెషీన్ కోడ్ని ఓఎస్ హెల్ప్తో మన కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ని కంపైలేషన్ ప్రాసెస్ అని పిలుస్తారు. లాస్ట్ వీడియోలో కంపైలేషన్ ప్రాసెస్ ఎంతో తోల్చుకున్నాం. మీరు చూడకుంటే చూసేయండి. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోలో జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకంటారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కంపైలేషన్ ప్రాసెస్ మొత్తం విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేశాం. బట్ ఫర్ ఎ చేంజ్, ఎప్పుడు మీరు మీ సోర్స్ కోడ్ ఫైల్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేశారు అనుకుంటే అప్పుడు మీకు బైట్ కోడ్ ఫైల్ జనరేట్ అవుతుంది విత్ .class ఎక్స్టెన్షన్తో. ఏది మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. బట్ ఎప్పుడు ఆ ఫైల్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కనుక వేరే ఆపరేటింగ్ సిస్టంలో, మీన్స్ లినక్స్ ఆర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేస్తే అది ఈజీగా రన్ అవుతుంది. సో ఇలా ఒకే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. బట్ వేరే లాంగ్వేజెస్ అలా రన్ అవ్వవు. ప్రీవియస్ వీడియోలో వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు జేడీకే, జేఆర్ఈ, జేవీఎం డిఫరెన్స్ తెలుసుకుందాం. సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ లేకుండా మూవీ కనపడదు. ప్రొజెక్టర్ మూవీని స్క్రీన్ మీద చూపిస్తుంది.
సేమ్ వే జావా వర్చువల్ మెషిన్ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూపిస్తుంది. సో జేవిఎం డస్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ పార్ట్. జేఆర్ఈ థియేటర్ సెటప్ అనుకుంటే థియేటర్లో స్క్రీన్, స్పీకర్స్, ప్రొజెక్టర్, సీటింగ్ ఇవన్నీ లైబ్రరీస్ అనుకుందాం. ఐ లైబ్రరీస్ కలిసి ఉంటేనే మూవీ రన్ అవుతుంది. జేఆర్ఈ అంటే జేవిఎం ప్లస్ లైబ్రరీస్. సో జేఆర్ఈ డైరెక్ట్గా రన్ చేయలేదు. జేఆర్ఈలో జేవిఎం ఉంటుంది. జేవిఎం రన్ చేసింది. మూవీ చూడ్డానికి ఇనఫ్. కానీ థియేటర్లో మూవీ క్రియేట్ చేయలేం. ఇప్పుడు జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ని మూవీ ప్రొడక్షన్ స్టూడియో అనుకుందాం. స్టూడియోలో కెమెరా, ఎడిటింగ్ టూల్స్, డైరెక్టర్, యాక్టర్స్ ఇవన్నీ కావాలి. జేడీకే మీన్స్ జేఆర్ఈ ప్లస్ కంపైలర్ ప్లస్ టూల్స్. అప్పుడే ప్రోగ్రామ్ క్రియేట్ చేయొచ్చు, కంపైల్ చేయొచ్చు అండ్ ఆల్సో రన్ కూడా చేయొచ్చు. ఫైనల్గా జేడీకే ఇస్ అ సాఫ్ట్వేర్ కిట్ దట్ ప్రొవైడ్స్ టూల్స్ టు డెవలప్, కంపైల్ అండ్ రన్ జావా అప్లికేషన్స్. సో మూవీ తీయడానికి స్టూడియో కావాలి అంటే జేడీకే కావాలి. సినిమా చూడ్డానికి థియేటర్ సరిపోతుంది అంటే జేఆర్ఈ కావాలి. సినిమా చూపించడానికి ప్రొజెక్టర్ ఇంపార్టెంట్ అంటే జేవిఎం కావాలి. ప్రీవియస్ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ జేవిఎం, జేఆర్ఈ, జేడీకే చూసాం. ఫ్రమ్ దిస్ వీడియో విల్ స్టార్ట్ యాక్చువల్ కోడింగ్. బిఫోర్ దాట్ రిమెంబర్ గైస్, కోడ్ మొత్తం క్లాస్లోనే రాయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఇన్ జావా. దేని గురించి ముందు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో క్లాస్ సింటాక్స్. దట్ ఈస్ క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్, ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ కోడ్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్. ఇక్కడ క్లాస్ ఈజ్ కీవర్డ్. సపోజ్ క్లాస్ నేమ్ ఈజ్ ఇన్స్టా అనుకుంటే దెన్ క్లాస్ స్పేస్ ఇన్స్టా, ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ కోడ్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్. నెక్స్ట్ మనం కోడ్ రాయాలి అన్న మెయిన్ మెథడ్లోనే రాయాలి. సో ఎప్పుడు మెయిన్ మెథడ్ సింటాక్స్ తెలుసుకున్నాం. వాయిడ్ మెయిన్, ఓపెన్ పెరాంథసిస్, స్ట్రింగ్, స్క్వేర్ బ్రాకెట్స్, ఆర్గ్స్ అండ్ క్లోజ్ పెరాంథసిస్, ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ సమ్ కోడ్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్. ఇక్కడ స్ట్రింగ్, స్క్వేర్ బ్రాకెట్స్, ఆర్గ్స్ ఇది స్ట్రింగ్స్ టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ మెథడ్ సింటాక్స్. ఎప్పుడు రన్ చేసాక జేవిఎం రన్ చేయలేదు. బికాస్ కోడ్ ఈజ్ నాట్ విజిబుల్ టు జేవిఎం. ఎందుకంటే క్లాస్ డీఫాల్ట్గా ప్రైవేట్గా ఉంటుంది. సో జేవిఎంకి కనిపించదు. అందుకే మనం పబ్లిక్గా చేయాలి. సో దట్స్ వై వీ యూజ్ పబ్లిక్ కీవర్డ్ విచ్ ఇస్ యాక్సెస్ స్పెసిఫైయర్. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ యూజ్ చేసినప్పుడు జేవిఎంకి కనిపిస్తుంది. బట్ సమ్ ప్రాబ్లమ్ దేర్. నౌ మెయిన్ మెథడ్ ఈజ్ విజిబుల్ బట్ నాట్ యాక్సెసిబుల్. మీన్స్ మీరు స్విగ్గీ వెబ్సైట్లో బిర్యానీ చూడగలుగుతారు బట్ తినలేరు. కానీ తినలంటే ఆర్డర్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్. మెయిన్ మెథడ్ని చూడగలుగుతారు బట్ యాక్సెస్ చేయలేరు. యాక్సెస్ చేయాలి అంటే స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేయాలి. నౌ మెయిన్ మెథడ్ ఈజ్ విజిబుల్ అండ్ యాక్సెసిబుల్. ఎప్పుడు యాక్చువల్ కోడ్ స్టార్ట్ చేద్దాము. మనకు డిస్ప్లేలో ఆదైనా కనిపించాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఓపెన్ parenthesis, double quotes, hello Varma, double quotes, and close parenthesis and semicolon. Semicolon means ఈ లైన్ ఎండ్ అని అర్థం. Then run it. Then you'll get output on display. That's simple. Congratulations guys. ఈ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సపోజ్ వన్ బాస్కెట్లో 5 టమాటోస్ ఉన్నాయి. దెన్ ఇట్ ఈస్ కమ్ అండర్ వెజిటేబుల్స్ కేటగిరీ, రైట్? ఇక్కడ వెజిటేబుల్స్ ఈజ్ డేటా టైప్, టమాటో ఈజ్ వేరియబుల్, 5 ఈజ్ డేటా. సో డేటా టైప్ అనేది ఆ వేరియబుల్ కేటగిరీను చెప్తుంది. ఎప్పుడెలా రాయొచ్చు? వెజిటేబుల్ స్పేస్ టమాటో ఈక్వల్ టు గివ్ సెమీకోలన్. సేమ్ అలాగే ఒక బాస్కెట్లో 5 మ్యాంగోస్ ఉన్నాయి. మీన్స్ విచ్ కమ్స్ ఫ్రూట్స్ కేటగిరీ. ఎప్పుడెలా రాయొచ్చు? ఫ్రూట్స్ స్పేస్ మ్యాంగోస్ ఈక్వల్ టు 5 సెమీకోలన్. సో వేరియబుల్స్ means variables are containers for storing data values. And data type specifies the type of a variable and the kind of values it can hold is called data types. Next video lo inka clear ga explain chestanu. And guys, if you have any doubts, comment. Bye. Hey guys, ee video lo variables gurinchi discuss cheskundam. మీ దగ్గర ఒక బాల్ ఉంది, దాన్ని మీరొక దగ్గర స్టోర్ చేయాలి అని ఒక కంటైనర్లో బాల్ని స్టోర్ చేశారు. ఇప్పుడు కంటైనర్కి ఒక నేమ్ ఏదాం, గ్లాస్ అని అనుకుందాం.
ఇక్కడ కంటైనర్ ఇస్ ద వేరియబుల్ అండ్ వేరియబుల్ నేమ్ ఇస్ గ్లాస్ అండ్ బాల్ ఇస్ డేటా. సో సేమ్ వే వేరియబుల్ ఇస్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ద డేటా. నౌ వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ వేరియబుల్ ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుందో స్పెసిఫైస్ చేస్తుంది. సపోజ్ మీ నేమ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. వేరియబుల్ నేమ్ ఎస్ అని అనుకుందాం. సో ఎస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ వర్మ సెమీకోలన్. ఎప్పుడు స్టోర్ చేశాము బట్ స్పెసిఫైస్ చేయలేదు. వర్మ ఇస్ ద వర్డ్ రైట్. టెక్నికలీ ఇట్ ఈస్ స్ట్రింగ్. స్ట్రింగ్ అని యాడ్ చేయాలి. స్ట్రింగ్స్ని డబుల్ కోట్స్లోని రాయాలి. అండ్ మీ ఏజ్ని స్టోర్ చేయాలి. సేమ్ ఏజ్ ఈజ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు 21 సెమీకోలన్. ఏజ్ ఈజ్ నంబర్, టెక్నికల్లీ ఇంటీజర్, సో ఇంట్ యాడ్ చేయాలి. మీ హైట్ని స్టోర్ చేయాలి అనుకుంటే సో హైట్, వెయిట్, వాల్యూస్ డెసిమల్స్లో ఉంటాయి. లైక్ 65.8, 171.3 ఎలా. ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ హైట్ ఈక్వల్ టు 172.5 సెమీకోలన్. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేయాలి. ఎప్పుడు ప్రింట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎస్ సెమీకోలన్. ఇప్పుడు మీ నేమ్ ప్రింట్ అవుతుంది. సేమ్ వే హైట్, ఏజ్ ప్రింట్ చేయాలి. దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీడియోలో కొన్ని డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో రిమైనింగ్ డేటా టైప్స్ డిస్కస్ చేసుకుందాం. బైట్ డేటా టైప్, ఇది కూడా ఇంటీజర్స్ వాల్యూస్ కోసమే, కానీ ఓన్లీ -128 to 127 వరకే హోల్డ్ చేస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ గివ్ బైట్ ఏజ్ 128, then it becomes error. That's why introduce short. Short date type can hold from -32,768 to 32,767. If I assign short age is -32,768, it will work. But if I assign age is 32,768, then it is error. Idi problem ni overcome cheyadaniki they introduced int. Int can hold same long data type. Its range is, but long ki number use చేసాక L use చేయాలి. Upper case or lower case. Float can hold 6 to 7 decimals. Means point తర్వాత only 6 numbers allow చేస్తుంది. If in case 10 ఉంటే అలా, for that we have to use double. Double can hold 15 decimal values. Boolean is different, which holds true or false. Char data type, which holds single character. Char single quotes లోనే రాయాలి. But string double quotes లోనే రాయాలి. ఇవన్నీ primitive data types. Means byte, short, int, long, double, float, char, boolean. ఇవి జావాలో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి, అవి ఫర్దర్గా తెలుసుకుందాం. దట్స్ ఇట్ గైస్. టైప్ కాస్టింగ్ ఇన్ జావా మీన్స్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఎగ్జాంపుల్, int age equal to 21 means it is integer. Then let's convert int data type into double data type. So double data type, new age లోకి ఏజ్ వేరియబుల్ని అసైన్ చేయాలి. దెన్ ప్రింట్ ఇట్. 21 becomes 21.0. ఈ టైప్ కాస్టింగ్ని వైడనింగ్ కాస్టింగ్ అని అంటారు. మీన్స్ ఆటోమేటిక్గా జరుగుతుంది, మనం స్పెసిఫిక్ మెన్షన్ చేయలేదు. నారోయింగ్ కాస్టింగ్ మీన్స్ మాన్యువల్గా మనం చేయడం. ఎగ్జాంపుల్, డబుల్ నంబర్ 1 ఈక్వల్ టు 9.5 డి సెమీకోలన్. డబుల్కి లాస్ట్లో డి యూస్ చేయాలి. Now int number 2 equal to int number 1. Here number 2 వేరియబుల్లో number 1ని int లోకి కన్వర్ట్ చేసి స్టోర్ చేసాము. Observe, here int అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం. ఎలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం కదా, సో ఇట్ ఈజ్ నారోయింగ్ కాస్టింగ్. ఇప్పుడు ప్రింట్ చేయదము. Here's the output. సక్సెస్ఫుల్లీ డబుల్ని int లోకి కన్వర్ట్ చేశాము. సో టైప్ కాస్టింగ్ మీన్స్ converting from one data type to another data type is called typecasting. These are two types. One is widening casting, means automatic. Two is narrowing casting, means manually. And guess the answer for this code. Comment the answer.